ఆఖరిగా వీడు నాకు ఒక సవాల్ విసిరాడు డిబేట్ గురించి. సవాల్ విసురుతూ డిబేట్ అన్నది మొట్టమొదటి నువ్వే కదా అన్నావు, డిబేట్ సరదా నీదే కదా, డిబేట్ ఏర్పాటు చేయి నేను వస్తాను అంటూ మాట్లాడుతున్నాడు. ఏది చేసినా ఎలా చేస్తాడంట, ఫేస్ టు ఫేస్ చేస్తాడంట. ఓపెన్ లింక్ ఇచ్చినంత మాత్రాన ఇన్నర్ స్కామ్ జరగదని కాదు, ఏదైనా ఫేస్ టు ఫేస్ అన్నాడు. మనోడంట ఇలా లోపలికి రాడంట, ఏదైనా ఫేస్ టు ఫేస్ చేస్తాడంట. మనం కూడా ఒక ఛాలెంజ్ చేద్దాం ఈ బొగ్గుకి. ఏమని ఛాలెంజ్ చేద్దామంటే, బొగ్గురాజు గారు మీరు ఏదైనా ఫేస్ టు ఫేస్ చేస్తారు కదా, మీకు అంత దమ్ము ఉంటే, అంత సత్తా ఉంటే, మీకు అంత నిజంగా సినిమా ఉంటే ఒక డిబేట్ ఏర్పాటు చేయండి. ఒక డిబేట్ ఏర్పాటు చేయండి, అడ్రస్ పెట్టండి, మీ అడ్రస్కి నేనే వస్తాను, లక్ష్యంగా డిబేట్ చేద్దాం, లైవ్ పెడదాం, మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. టాపిక్ ఏంటో చెప్పండి, ఏం టాపిక్ మీద మాట్లాడదాం అనేది మీరే చెప్పండి. ఒక వీడియో చేసి లేదా నాకు కాల్ చేయండి, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం. ఈ బొగ్గుకు లైఫ్ టైం ఛాలెంజ్ వస్తే మాట్లాడదాం, డెఫినెట్గా మాట్లాడదాం. జాన్ పాల్ అనే వాడితో మాట్లాడుతున్నాను. డిబేట్ సరదా నాది కాదురా, ముందు నీ గుడ్డి భక్తులది, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వంటించుకున్నావు. ఆన్లైన్ ప్రాంతం దగ్గర నుంచి ఈ నెలలో నేను వీడి మీద చేసిన కౌంటర్ వీడియోల కింద చూడండి, వీడి భక్తులు నా వీడియోల కిందకు వచ్చి టిబెట్టుకురా టిబెట్టుకురా, మా జాన్ పాల్తో టిబెట్టుకురా, మా జాన్ పాల్తో టిబెట్టుకురా టిబెట్టుకురా. ఆ టిబెట్ దేశానికి వీడేదో మహారాజు అయినట్టు, టిబెట్ దేశంతో జరిగే యుద్ధంలో వీడు అందరినీ ఓడిస్తున్నట్టు టిబెట్టుకురా టిబెట్టుకురా టిబెట్టుకురా. ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ, ఒరే మీరు డిబెట్ గురించి అంత సరదాగా ఉంటే మీ జాన్ పాల్ అనే వాడితో మాట్లాడి మీరు ఏర్పాటు చేయండి, నేను వస్తా, మీకు అంత సరదాగా ఉంటే అని నేను రిప్లై ఇచ్చాను. ఈ వీడియోలో కూడా నేను పెట్టిన ఈ పోస్ట్ కింద కూడా ఆ హానోక్ అనేవాడే, వీడి బ్యాచ్లో మెయిన్ వాడే నాకు ఫోన్ చేసింది. హానోక్ ఎవరో తెలియనట్టు భలే కామెంట్ పెట్టాడు కదా, నటన యాక్షను. కామెంట్ పెట్టించింది వీడే, కడుపు పంట తీర్చుకోవటానికి హానోక్ అనేవాడితో కామెంట్ పెట్టించింది వీడే. ఆ కామెంట్ని పట్టుకొని డిబెట్టుకురా అని సవాల్ తీస్తుంది వీడే. ఆడే నాకు ఫోన్ చేశాడు హానోక్ అన్నవాడు. ఆ హానోక్ అన్నవాడే భాను మేకలాకి ఫోన్ చేసి అతను బూతులు తిట్టేలా ప్రేరేపించి బూతులు తిట్టించుకొని ఈ జాన్ పాల్ అనేవాడు ఆడి ఛానల్లో పెట్టుకున్నాడు. ఆ బూతుల బాగోతాన్ని వినిపించాడు దాదాపు ఒక అర్ధగంట. నేను అప్పుడే ఇంకో పోస్ట్ పెట్టా, క్రైస్తవ యమనస్తులు అందరికి యూత్కి ఎందుకు ఈ రకంగా బూతులు వినిపిస్తున్నావు, బూతుల కోసం ఇంకో ఛానల్ ఓపెన్ చేసుకో, నీ బూతు గుడ్డి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఇది బూత్ ఛానలా కాదా అని చెప్పి చూడరు, గుడ్డోళ్ళు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తారు, ఇంకో ఛానల్ వచ్చింది నీకు, ఇంకో ఛానల్ ఏర్పాటు చేసుకోరా బూత్ ఛానల్ అని చెప్పి నేను అప్పుడే పోస్ట్ పెట్టింది. హానోక్ అనేవాడితోటి కామెంట్ పెట్టించి రేపు ఆదివారం మాట్లాడుకుందానికి రా, లైవ్లోకి రా అని చెప్పి అతను పెడితే, లైవ్లోకి మధ్యలో దూరటం రావటం నాకేం ఉండదు, అదంతా ఫేస్ టు ఫేస్ అన్న. ఫేస్ టు ఫేస్ డిబేట్ అని కూడా అన్నా, నేను ఫేస్ టు ఫేస్ అన్న. ఆ తోక పట్టుకొని ఈ జాన్ పాల్ అనేవాడు నా మీద సవాళ్ళు తీస్తున్నాడు. నీదేగా సరదా, డిబేట్ సరదా నీదేగా, ఏర్పాటు చేయి, నీకు అంత సినిమా ఉంటే. నేను ఏర్పాటు చేయటం ఏంటిరా, డిబేట్ సరదా, డిబేట్ జిల నీ గుడ్డి భక్తులది, ఆ జిల నీ కట్టించారు. ఏదైనా ఫేస్ టు ఫేస్ అన్నావు కదా, ఫేస్ టు ఫేస్ నాకు కూడా ఇష్టం. ఓకే, నాకు ఆన్లైన్లో ఇష్టం ఉండదు, నాకు ఫేస్ టు ఫేసే ఇష్టం. ఒకవేళ నీకు అంత సినిమా ఉంటే, అంత సత్తా ఉంటే ఫేస్ టు ఫేస్ డిబేట్ ఏర్పాటు చేయి. ఓకే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, డిబేట్ ఏర్పాటు చేయి. ఎందుకంటే ఇది నీ దొరద కదా, నా దొరద కాదు, ఇది నీ దొరద కదా. కాబట్టి ఫేస్ టు ఫేస్ డిబేట్ ఏర్పాటు చేయి. ఏ టాపిక్ తీసుకుంటావు తీసుకో, నీ ఇష్టం వచ్చిన టాపిక్ తీసుకో, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం. ఒక మీడియేటర్ని పెట్టుకొని అటువైపు నువ్వు ఇటువైపు నేను, టాపిక్ చెప్పు, దాని ప్రకారం సెషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇలా ఉంటాయి కదా, మాట్లాడుకుందాం ఇద్దరు. ఆ కామెంట్ పట్టుకొని నేను జాన్ పాల్ అనే వాడికి వీడియోలో మాట్లాడలా, సవాల్ చేయలా, కనీసం పోస్ట్ కూడా పెట్టలా. వేరే వ్యక్తి పెట్టిన కామెంట్కి రిప్లై ఇస్తా, నాది ఫేస్ టు ఫేస్ అనేసరికి దాన్ని పట్టుకొని డిబేట్కి రా అని సవాల్ తీస్తా, మళ్ళీ
డిబేట్ సరదా నీదేగా అంటున్నాడు. నాదెట్టవుతుంది? డిబెట్ దురదా నీ గుడ్డి భక్తులది, నీకు అంటించారు. నువ్వు సవాల్ తీస్తున్నావు. నువ్వు సవాల్ తీస్తే వెనకేం చేయటానికి నేనేమి వాక్యం తెలియనుండి కాదు. నా దృష్టిలో నువ్వు హాఫ్ మైండ్ ఫెలోవి. నువ్వు అరమెదడుగాడివి. జాన్ పాల్ అనే వాడితో మాట్లాడుతున్నాను. నీకు సగం మెదడే ఉంది, మిగతా సగం కొంచెం పేడ. నువ్వు అనుకుంటున్నావు డిబేట్ చేస్తే ఎటువంటి వాడినైనా ఓడిస్తానని. ఒకవేళ డిబేట్ అంటూ జరిగితే జాన్ పాల్ అనే వాడితో మళ్ళీ మాట్లాడుతున్నాను, నీ డొక్క చించి డోలు కడతాను రోయ్. సవాల్ అనుకో, ఏమైనా అనుకో, ఒకవేళ డిబేట్ జరిగితే నీ డొక్క చించి డోలు కడతా దేవుడి వాక్యంతో. సవాళ్ళ కోసం డిబేట్ చేయను, తెలుగు క్రైస్తవ సంఘ క్షేమం కోసం డిబేట్ చేస్తా. నువ్వు బోధించే ప్రార్థనకు వ్యతిరేకమైన బోధ, నువ్వు బోధించే ఉపవాస ప్రార్థనకు వ్యతిరేకమైన బోధ, నువ్వు బోధించే స్వస్థతలు, ఆత్మవరాలు, ఫలాలకి వ్యతిరేకమైన బోధ, నువ్వు బోధించే ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థనకి వ్యతిరేకమైన బోధ, తెలుగు క్రైస్తవ్యానికి తెగుల్లాంటి నీ బోధని ఎండగట్టడానికి, అబద్ధ బోధకుడిగా నిన్ను తెలుగు ప్రజల ముందు నిలబెట్టడానికి డిబేట్ చేస్తా. డిబేట్ సరదా నాది కాదు, నీది. డిబేట్ కోసం, డిబేట్ వివరాల కోసం నా సహచరుడు పాస్టర్ రాజేష్ సెల్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ మీద. జాన్ పాల్ అనేవాడు నాకు ఫోన్ చేసిరా అని చెప్పి నా మీద సవాల్ చేస్తున్నాడు. నీకంత సరదాగా ఉంటే నా సహచరుడైన పాస్టర్ తోటి నెంబర్ ఇస్తున్నాను. నీ బ్యాచ్లో వాళ్ళని పంపుతావో, నువ్వు మాట్లాడతావో మాట్లాడు. నువ్వు ఏర్పాటు చేస్తే మీ ఊరికే వచ్చి నీతో డిబేట్ చేస్తా, లేదా నువ్వు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి డిబేట్ చేస్తా. నాతో వచ్చే టీమ్, ట్రావెల్, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులన్నీ నావే. నువ్వెంత ఖరీదైన స్టూడియో ఏర్పాటు చేసినా స్టూడియో ఖర్చులు సగం నావే. మళ్ళీ విను, జాన్ పాల్ అనే వాడితో మాట్లాడుతున్నాను. ఎక్కడైనా ఏర్పాటు చేయి నువ్వు డిబేట్. నా సహచర పాస్టర్, మా బ్రదర్ రాజేష్ మీ బ్యాచ్తో మాట్లాడతాడు. డిబేట్ ఎక్కడ జరగాలి, ఏ సబ్జెక్ట్ మీద జరగాలి, ఈగో ఫీలింగ్స్ పక్కన పెట్టి ఇద్దరం ఇరువైపులా డిబేట్ జరగాలని కూర్చుంటే తెలుగు సంఘ క్షేమం కోరుకో తప్పకుండా నేను డిబేట్ చేస్తాను. నేను నాతో వచ్చే టీం ఖర్చులు మొత్తం నావే. నువ్వెంత కాస్ట్లీ స్టూడియో ఏర్పాటు చేసినా ఆ స్టూడియో ఖర్చులు సగం నావి. నీకంత సినిమా ఉంటే, నువ్వు నాతో అన్న మాట నీతో చెప్తున్నాను, నీకంత సినిమా ఉంటే నువ్వు బోధించేది కరెక్ట్ బోధ, ఆల్రెడీ నువ్వు బోధించిన చెడ్డ బోధకి, దుర్బోధకి, క్రీస్తు సంఘానికి, దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా బోధించిన బోధకు సంబంధించిన వీడియోలు డౌన్లోడ్ చేసి ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు ఆ మాట మీద నిలబడి, ఆ బోధ మీద నిలబడి డిబేట్ చేస్తే నీది సత్యవాక్యమో, నేను చెప్పే సత్యవాక్యమో లైవ్లో ప్రజలందరూ ఎదుట తేల్చుకుందాం. సవాల్ కోసం నేను చెప్పటం లేదు, తెలుగు క్రైస్తవ సంఘ క్షేమం కోసం. నువ్వు అబద్ధ బోధ చేస్తున్నావని నేను నమ్ముతున్నాను. అబద్ధ బోధను ఖండించడానికి డిబేట్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్.